హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియో లాంగ్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అని చెప్పొచ్చు. నేను వచ్చేసి మెంతాకు పెసరపప్పు వేసి పప్పు అయితే చేస్తున్నానండి. రుచి సరిపడేంత కారం, తెల్లగడ్డలు, 3 టమోటాలు, చింతపండు, ఆ తర్వాత జీలకర్ర, మెంతు పొడి, పసుపు, కల్లుప్పు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమంటారు మెంతాకు అనమాట. అంతా బాగా నీట్గా కడిగి అయితే పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని దీన్ని మళ్ళీ సన్నగా లైట్గా కట్ చేసుకొని మనం పప్పులోకి వేసుకోవాలి. పప్పులోకి అట్లే వేసేస్తామంటే ఏమవుతుందంటే తీగలుగానే అట్లే ఉండిపోతుంది అనమాట. ఇక్కడ ముందుగా నేను పెసరపప్పు ఏమంటే ఇక్కడ నీట్గా కడిగేసుకొని నాకు ఎంత మాత్రం కావాలో అంత పెసరపప్పు కడిగేసుకొని ఇక్కడ స్టవ్ అంటించి అయితే వెలిగించి అయితే పెట్టేసినాను. ఎందుకంటే అంతలోపల ఈ పప్పు ఉడుకుతూ ఉంటుంది, అంతలోపల ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అనేసి. ఇంకా ఈ పప్పు అయితే ఉడుకుతుంది, ఇక్కడైతే అన్నీ కట్ చేసేసినాను. ఇంకా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అంటే టమోటో, తెల్లగడ్డ, చింతపండు, ఇవన్నీ కూడా అనమాట. చూస్తున్నారు కదా, మీరు కారాన్ని సరిపడంత మిరపకాయలు అయితే వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఇంకొకసారి అట్లా లైట్గా కడిగేసుకొని ఇంకా పొడి ఉంటుంది కదా, జీలకర్ర, మెంతు పొడి, పసుపు, కల్లుప్పు. నేను ఒకేసారి కల్లుప్పు వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పెసరపప్పు కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుందండి కందిపప్పు కంటే కూడా. ఈ మధ్యకాలంలో హీట్ ఎక్కువ అయిపోయింది అనమాట, బాడీ హీటు. అందుకోసమని పెసరపప్పుతోనే సాంబారు పెసరపప్పుతోనే చేస్తున్నాను. పక్క రైస్ కూడా పెట్టేసినాను. ఈ మెంతాకు, కొత్తిమీర కూడా నీట్గా అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను. కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. చెప్పాను కదా, అట్లా వేసుకున్నామంటే తీగలే ఉంటుందన్నమాట. పప్పు వేసినామంటే పప్పు తట్లకు వేసుకునేటప్పుడు ఇట్లా అంటే ఇట్లా పొడుగు కొమ్మలుగా ఉంటుంది. ఎందుకు నాకు నచ్చదు అనమాట. అందుకోసం అనేసి ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అందులోపల ఉడుకు కూడా పడేసింది. ఇప్పుడు మనం జస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కందిపప్పు చక్కగా ఉడికిపోతుంది అనమాట. అన్నట్టు మన వీడియోస్ అనేది చాలామంది చూస్తున్నారు, కానీ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇంటి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పప్పుకి అయితే పెట్టేసిన వెంటనే ఇంకా పైన సైడ్కి ఏమన్నా మంచింగ్ ఏమైనా కావాలంటే, మంచింగ్ అంటే ఇంకా అదే నంచుకోవడానికి కావాలి కదా, అందుకనేసి నేనైతే దోసకాయ అంటే సొరకాయ అంటారు కదా, ఈ సొరకాయ అయితే నేతగా ఉందన్నమాట. ఎంత నేతగా ఉందంటే చాలా నేతగా ఉందన్నమాట. అందుకని విజిల్కి అయితే పెట్టలేదండి. మామూలుగా అయితే ఒక 1-2 విజిల్కి అయితే పెట్టేస్తాను. ఈ సొరకాయ అయితే వచ్చేసి తాలింపుకే కాబట్టి కొంచెం పొడుగుగానే కట్ చేసుకున్నాను. కొంచెం కల్లుప్పు, పసుపు అయితే వేసుకొని నేను అంటే పప్పు అన్నం అయిపోయేసరికి సొరకాయ కూడా ఉడికిపోయింది అనమాట. చూసారు కదా, పెసరపప్పు ఎంత ఒదిగా వచ్చిందో. అంటే నేను వేసింది వచ్చేసి కొద్దిగానే అనమాట. అంటే నాకు తెలిసి ఒక 2 గుప్పెళ్ళంత కందిపప్పు వేసినాను అనమాట పెసరపప్పు. ఇక్కడ చూసారా, పామేసుకున్నా అంటే పప్పు గుత్తుతో నలిపేసుకొని పక్కన గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు, కారం అంతా చెక్ చేసుకున్నాను, సరిపోయింది. ఒకవేళ కారం సరిపోతే నేను ఇక్కడ కారపొడి కూడా వేసుకుందాం అనుకున్నా, సరిపోయిందనమాట. అదే కుక్కర్లోకి కొద్దిగా నూనె అయితే వేసుకొని సాసులు వేసుకొని ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, సొరకాయ అనేది ఇంకా ఉడుకుతూ ఉందనమాట. తిరగబాత వేసిన వెంటనే ఇది కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇంకా క్యాప్ అనేది క్లోజ్ చేసేసి బాగా ఉడికించుకొని వేయాలన్నమాట. ఇదేమంటే మళ్ళీ మనం ఫుల్ మెత్తగా అయిపోయిందంటే కన్నా బాగుండదు అనమాట. తాలింపుకి మనం కసలు చేతి కూడా అందదు, అంతా మెత్తగా అయిపోతుంది. కాబట్టి కొంచెం కచ్చాపచ్చగా ఉన్నప్పుడే వంచేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూసినారా, ప్రయోగాలు అనమాట మనకు అన్నీ. ఇక్కడ చూసినా మొత్తం చిందిపోయింది. ఈ కుక్కర్లోకి కుక్కర్ ఫుల్ హీట్గా ఉన్నింది. నేను తిరగబాతకి అట్లా పెట్టి పప్పు వేసేసినాను అనమాట, అంత చిందిపోయింది కిందకి. ఇంకా ఇక్కడ వచ్చేసి సొరకాయ కూడా నీట్గా చూసారా, సొరకాయలకు కూడా ఏం లేదండి, మనం లైట్గా ఆయిల్, సాసులు, జీలకర్ర, ఆ తర్వాత కావాలంటే ఉద్దిపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎర్రగడ్డ, ఒట్టిమిరకాయ, కరివేపాకు అనమాట. ఇది వచ్చేసి పల్లీల పొడి. ఇంట్లో ఇప్పుడు కూడా స్టాక్ అయితే ఉంటుందన్నమాట. ఈ పల్లీల పొడి హర్షి పాపకి, మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. వేడివేడి అన్నంలోకి అన్నము, నెయ్యి వేసుకొని తింటూ ఉంటారు. ఇదే పొడి వచ్చేసి నేను చాలా వరకు అంటే బీరకాయ కారానికి కానీ అన్నిటికి కూడా ఇదే వేసేస్తూ ఉంటాను. ఇంకా తాలింపు కాబట్టి కొద్దిగా పొడి అయితే వేసి కలిపేసుకున్నామంటే ఇంకా సొరకాయ ఫ్రై కూడా అయిపోతుంది అనమాట. త్వరగా చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి హర్షి పాప అనుకుంటా వీడియో తీసింది. స్టాండ్కి పెడితే ఏమవుతుందంటే షార్ట్ వీడియో మాత్రం అవ్వదనమాట. లాంగ్ వీడియో తీసుకోవచ్చు కానీ షార్ట్ వీడియో కష్టం అనమాట. అందుకోసం అనేసి హ్యాండ్తోనే పెట్టుకొని తీసేస్తూ ఉంటాను. ఇంకా అంతా అయిపోయిందనమాట. కావాలంటే మీరు ఇక్కడ కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. నేనైతే కొత్తిమీర ఏం చల్లుకోలేదండి. ఇంకా ఆ రోజు ఫ్రైడే అనుకుంటా, మండే అనుకుంటా. ఫ్రైడే ఖచ్చితంగా మార్నింగ్ టైం టిఫిన్ చేసేదానికి అసలు టైం అనేది ఉండదనమాట. ఎప్పుడో చాలా తక్కువ అనమాట. అంటే ముందుగా ప్లాన్ చేసుకుంటే తప్ప అప్పటికప్పుడు అయితే టిఫిన్ కుదరదు. ఎందుకంటే ఇంట్లో పూజ ఉంటుంది కాబట్టి చేసుకోలేను. అంటే డైలీ పూజ చేసుకుంటాను. కాబట్టి శుక్రవారము, సోమవారం కొంచెం స్పెషల్గా ఉంటుందన్నమాట. దేవుడిని అంతా నీట్గా చక్కగా క్లీన్ చేసుకొని అలంకారం చేసుకొని మొత్తం అంతా దీపాలు పెట్టుకునేసరికి టైం అవుతుంది.
ఇంకా హర్షి పాపకి అయితే ఫుడ్ అయితే తినిపించేస్తూ ఉన్నాను. హర్షి పాప తినిపించేసి స్కూల్కి పంపించిన తర్వాత నేను అయితే రెడీ అయ్యి ఇంట్లో అయితే కలుషం అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఆ రోజు ఏమంటే మా స్వామి అయితే కొండకు వెళ్ళున్నారు కదా, ఇంకా కొండని ఇంకా అయితే ఫోన్ కూడా చేస్తున్నారనమాట ఆయన. నేను ఇక్కడ వచ్చేసి అఖండ దీపంలో కొద్దిగా నూనె అయితే వేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇక్కడ ధూపము హారతి అయితే ఇస్తున్నాను అనమాట కడ్డీలతో. ఇక్కడ ఏమంటే మామూలుగా నేను వచ్చేసి ఇంట్లో నిప్పులతో సాంబ్రాన్ని అయితే వేస్తాను. ఈ కప్స్ వచ్చినప్పటి నుంచి బద్ధకం అయిపోయింది అనమాట, అస్సలు నిప్పులతో వేయకుండా అయిపోయినాను. అంటే ఇదే సాంబ్రాణి స్మెల్ వస్తుంది అనేట్టుగా నేను ఇదొక్కటి కప్పు వెలిగిస్తే చాలండి, ఇల్లంతా బాగా నిండిపోతుంది అనమాట. ఇంక అందుకోసం అనేసి ఇక్కడ వచ్చేసి అంటే పూజ అయితే చేసేస్తూ ఉన్నాను, మీరు ముక్కేసుకోండి. ఆ రోజు ఏమంటే మళ్ళీ కదిరి అంటే కాకడాలు కూడా తెచ్చి పెట్టారనమాట దేవునికి. నమస్తే. ఈరోజు వచ్చేసి ఏమంటే శుక్రవారం అనమాట. మా ఆయన అయితే ఇడుముడు అయిపోయి గుడికి అయితే అయ్యప్ప స్వామి శబరిమలకి అయితే వెళ్ళున్నారు కదా, అక్కడ ఏమంటే అయ్యప్ప స్వామి దర్శనం చాలా బాగా జరిగిందంట. జనాలు చాలా మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. ఏమంటే అయ్యప్ప స్వామి దర్శనం చాలా బాగా జరిగిందని ఇప్పుడే నాకు ఫోన్ అయితే చేసినాడు అనమాట. ఒక మార్నింగ్ వచ్చేసి 8కి అయితే ఫోన్ చేసినాడు. దర్శనం అయిపోయి నడుచుకొని వెళ్ళి దర్శనం అయిపోయి కింద కూడా దిగి వచ్చినాము, ప్రసాదాలు ఎన్ని కావాలన్నట్టుగా ఫోన్ చేసినాడు అనమాట. ఆయనకేమంటే ఇంకా అయ్యప్ప స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందంట, హ్యాపీ అనమాట. ఇంకా ఈరోజు ఈవినింగ్ లోపల లేదంటే సాటర్డే రేపు మార్నింగ్ లోపల వచ్చేస్తామని చెప్పినారనమాట. చాలా చాలా బాగా జరిగిందంట, చాలా హ్యాపీగా ఫోన్ చేస్తాడనమాట. అంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎక్కువ మంది ఉండేసరికి ఎట్లో ఏమో అనేసి అన్నట్టుగా అంటా ఉన్నారనమాట. ఏమంటే అయ్యప్ప స్వామి పుణ్యాన హ్యాపీగా ఆయన దర్శనం అయితే చాలా బాగా జరిగిందంట. ఇంకా అదొక్కటి హ్యాపీ అనమాట. ఇంకా వచ్చేస్తారనమాట ఆయన కూడా శబరిమల నుంచి. ఇంకా అంతే అనమాట. ఈరోజు ఫ్రైడే, ఈరోజు అయితే నేను చోడేశ్వరమ్మ టెంపుల్కి వెళ్ళలేదండి. మామూలుగా వచ్చేసి ఫ్రైడే ఖచ్చితంగా వెళ్తాను కదా. ఈరోజు ఏమంటే కొద్దిగా వర్క్ అయితే ఉందన్నమాట, దానివల్ల అయితే నేను బ్యాంక్ దగ్గరికి అయితే వర్క్ ఉంది, ఆ వర్క్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మళ్ళీ టైం అయిపోయిందంటే కన్నా మళ్ళీ నాకు కుదరదు, మళ్ళీ కస్టమర్స్ ఉంటారు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏమంటే షాప్లో సెలూన్లో కూర్చొని సేపులు ఎవరు రారనమాట, అంటే వస్తారు కానీ అంత ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేసుకుని ఎక్కడికైనా బయటికి పోయినానంటే కన్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చేస్తారనమాట, ఫోన్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ బ్యాంక్ పని కదా, మనము ఎక్కడన్నా కానీ వేరే చోటుకి వెళ్ళినా త్వరగా రావచ్చు, బ్యాంక్ పనికి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. నాదేమంటే ఫోన్పే సరిగ్గా వర్క్ అవ్వడం లేదనమాట. అందుకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అది ఎందుకు ఏమేసి అడిగేసి మొన్న ఒక రోజు మా ఆయన వెళ్తే లెటర్ ఏమో రాసిచ్చేసి వస్తే ఫోన్పే లెటర్ దగ్గర 1 month నుంచి వర్క్ అవ్వడం లేదనమాట ఫోన్పే వచ్చేసి. ఇంక అందుకోసం అక్కడ ఏం చెప్తారో వెళ్ళి చూసుకొని ఆ తర్వాత అందుకొని ఈరోజు ఫ్రైడే అయితే వెళ్ళలేదు. మళ్ళీ రేపు సాటర్డే కాబట్టి మేబీ నా దగ్గర రేపు సెకండ్ సాటర్డే ఉండాలన్నమాట. కాబట్టి రేపు మా ఆయన వచ్చేసి బ్యాంక్ ఉండదు, ఈరోజే పోయి అక్కడ ఏం చెప్తారో చూసుకొని ఓపెన్ చేసుకొచ్చుకో అన్నారు. నిన్నే ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఏమంటే వర్క్ చేయడు కాబట్టి మనము లెటర్ రాసి మనం పెట్టి ఇచ్చినామంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఓపెన్ చేస్తారు. అంటే ఎవరైతే వర్క్ ఫోన్పే ఉందో వాళ్ళ సైన్లు అన్నీ కావాలన్నారంట. కాబట్టి ఇంకా ఖచ్చితంగా నేనే వెళ్ళి ఇంకా ఫోన్పే కొంచెం వర్క్ అయితే చేయించుకురావాలన్నమాట. ఫోన్పే లేక చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అమౌంట్ అయితే వస్తుంది కానీ నేను అప్లోడ్ చేద్దామంటే కోడ్ పనిచేయడం లేదు. ఎన్నిసార్లు డిలీట్ చేసి అప్లోడ్ చేసుకున్నా కూడా ఆ ఫోన్పేనే వర్క్ అవ్వడం లేదనమాట, ఎన్నిసార్లు పిన్ కొట్టినా కూడా. ఇంక అందుకోసం అనేసి ఈరోజు వచ్చేసి నేనైతే టెంపుల్కి వెళ్ళలేదు. కాబట్టి ఇంకా ఈరోజు ఫస్ట్ నేను కిందకి వెళ్ళి ఇంకా సెలూన్లో అయితే నీట్గా నైటే వచ్చేటప్పుడు అంతా కూడా క్లీన్ చేసేసి వచ్చేసినాను అనమాట, కింద అంతా తుడిచేసి వచ్చేసినాను. ఇంక జస్ట్ వెళ్ళి పూలని తీసి పూలు అయితే పెట్టి దీపాలు అయితే పెట్టేసి నా తర్వాత వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. అంతే అనమాట. చూస్తున్నారు కదా, ఈరోజు ఫ్రైడే కలశం అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అఖండ దీపం అన్నమాట. అయ్యప్ప స్వాములు కొండకు వెళ్ళి వచ్చేంత వరకు కూడా మనం ఈ అఖండ దీపం అనేది వెలుగుతూనే ఉండాలన్నమాట. ఏమంటే మనకు ఒక గుడ్ ఎనర్జీ అని చెప్పచ్చు. ఏమంటే ఈ అఖండ దీపం వెలుగుతూ ఉంటే అక్కడ వాళ్ళు క్షేమంగా ఉన్నారని అర్థం అనమాట. అందుకనేసి ఈ అఖండ దీపం ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కొండకు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళే వెలిగించి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇష్టం అనమాట. మన దీపంలో కుండీలో దీపం నూనె ఉండేంత వరకు కూడా వెళ్ళిన వరకు చాలు. అంటే మనము మళ్ళీ అయ్యప్ప స్వామి ప్రసాదం తెచ్చి మళ్ళీ టెంకాయ కొట్టేంత వరకు కూడా ఈ అఖండ దీపం అనేది వెలుగుతూనే ఉండాలన్నమాట. అదే అనమాట. ఏమంటే నైట్ టైము పడుకునేస్తాను కదా, పడుకున్నప్పుడు అదే పనిగా వెయిట్ చేసి అల్లారం పెట్టుకొని మళ్ళీ నేను ఒక 12-1 గంటకు అట్లా అల్లారం పెట్టుకొని చూసి ఆయిల్ అయితే వేసుకుంటూ ఉన్నాను. దీని లోపల ఇంకొక ఒత్తి ఉందన్నమాట. అదేమంటే చాలా లావుగా ఉందన్నమాట ఒత్తి.
ఇంత హైట్ వెలుగుతుంది అనమాట. ఇంత హైట్ దగ్గ వెలుగుతుంది. మళ్ళీ దానితో అంత వెలిగితే కూడా నాకు భయము. అది రూమ్ వేరే చిన్నది కదా, నాకు కొంచెం పటాలు అవన్నీ ఉన్నాయి కదా, కొంచెం భయం అనమాట. అందుకు మళ్ళీ వేరే ఒత్తు వేసి వెలిగించి పెట్టినాను అనమాట. చూసారా, ఇంట్లో కలుషం అయితే ఫ్రైడే పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇంట్లో హర్షిపాప ఫుడ్ చేసి పెట్టడం అవన్నీ కూడా చూసేస్తున్నారు కదా. ఏమంటే ఈ మధ్యకాలంలో గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి పెసరపప్పుతో నేను పప్పు కానీ సాంబార్ కానీ చేసుకుంటున్నాను అనమాట. ఏమంటే ఫుల్ గ్యాస్ అయిపోతుంది. ఏమైనా కొద్దిగా తిన్నానంటే కూడా అంటే కొద్దిగా రైస్ తిన్నా కూడా ఎక్కువ అనిపించేసేది అట్లా అనిపిస్తుంది అనమాట. అందుకోసం పెసరపప్పు కొంచెం వాళ్ళ బాబాయ్ అవాయిడ్ చేద్దామనేసి అవాయిడ్ అయితే చేసేస్తున్నాను అనమాట. కొద్దిగా పెసరపప్పు కొంచెం హెల్దీ కాబట్టి పెసరపప్పు అయితే చేసినాను. ఇక్కడ చూసినారా, వెలిగి అంటుకునేస్తుంది. ఇది ఏమంటారు, ఆఫ్ చేసేస్తాను. అది అట్లా మనం ఏమైనా పెట్టినామంటే కన్నా ఇది ఒక టెన్షన్ అనమాట. మళ్ళీ వెలిగేసింది. ఓకే, ఇక్కడ దీపం ఉంది కదా, ఆ సెగకి ఈ పొగ సెగకి ఇక్కడ అంటుకునేస్తాను అనమాట. కొద్దిగా ఈ సైడ్ అయినా పెట్టుకుందాము. ఈ పొగ ఉంది కదా, ఆ పొగకి ఏమైపోతుంది అంటే అక్కంట దీపంలో వెలుగుతుంది కదా, ఈ పొగ వెళ్ళి దానికి అంటుకునేస్తుంది అనమాట. దానివల్ల ఎక్కువ వచ్చేస్తుంది పొగ, వచ్చే అగ్గి అనేది. కొద్దిగా సైడ్గా పెట్టేసినాను. ఇంకా అంతే అండి. ఇంకా ఇక్కడి నుంచి ఏమంటే వీడియో అనేది కంటిన్యూ చేస్తానో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అని చెప్పచ్చు. మళ్ళీ ఏమైనా ఇంకా మా ఆయన వచ్చినప్పుడు ఏమైనా వీడియో అనేది వాళ్ళ వీడియో అనేది సెండ్ చేస్తాను అన్నట్టు. మీరు చాలామంది కూడా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా అనిపిస్తుంది. మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. అంతేనండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. ఇది వచ్చేసి ఏమంటే లాస్ట్ వీక్ ఫ్రైడే అని చెప్పచ్చు. ఇంకా ఆ రోజు ఏమంటే టెంపుల్కి అయితే వెళ్ళలేదండి, గుడికి అయితే వెళ్ళలేదు. నాకు ఆ రోజు ఏదో పని ఉండి నేనైతే వెళ్ళలేదన్నమాట టెంపుల్కి. ఇంకా అందుకోసం అనేసి ఇంకా సెలూన్లోకి అయితే వచ్చి దీపారాధన అయితే చేసేసుకున్నాను. సాంబ్రాన్ని కూడా ఇచ్చేసినాను, ధూపం అయితే ఇచ్చేసినాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ 10:30కి ఆ మధ్యలో మా ఆయన స్వామి కూడా వచ్చేసినాడు. ఇంకా ఆయన కూడా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమంటే మనం గడపలో టెంకాయ దిగదీసి కొడతారు కదా, ఇంకా ఇక్కడైతే మా ఆయన స్వామి అయితే కొడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా అప్పుడే వచ్చినాడు అనమాట. అంటే ఆయన వచ్చేసి శనివారం రోజు వచ్చినాడండి. సారీ, ఆ రోజు నేను ఫస్ట్ నుంచి చూపించిన వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్, ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అంటాం అనమాట. టెంకాయ చూసినాడా, మళ్ళీ వచ్చి నా కాలకాడికి వచ్చి పడింది అనమాట. అస్సలు పగలలేదు టెంకాయ. మళ్ళీ హర్షి పాప అయితే ఇస్తుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇస్తే పిచ్చులు అయితే అయింది. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ 10:30కి ఆ మధ్యలో వచ్చినాడు. ఇంక ఇక్కడ వచ్చేసి టెంకాయ అయితే కొట్టేసి రాగానే ఫస్ట్ ఇంట్లో మనము అంటే అయ్యప్ప స్వామి వెలిగించుంటారు కదా, ఏమంటారు అఖండ దీపము, అఖండ దీపం వచ్చి చూడాలన్నమాట. చూస్తే ఇంకా అక్కడికి వాళ్ళ పూజ అనేది ఫలితం అన్నమాట. అందుకోసం అనేసి ఇక్కడ వచ్చి పూజ చేసి ఇంకా గురుస్వామికి అయితే ఫోన్ చేస్తున్నాడు. ఇంకా స్నానం చేసుకొని వెళ్ళి అయ్యప్ప స్వామి మాల తీయాలి కాబట్టి ఆ రోజు ఫోన్ అయితే చేస్తున్నాడు అయ్యప్ప గురుస్వామికి. ఇక్కడ వచ్చేసి ఏమంటే హర్షి పాప ఏమేమి తెచ్చినాడు వాళ్ళ నాన్న అన్నీ చూస్తున్నాడు అనమాట. సగము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంటే కార్లో పెట్టేసి వచ్చేసినాడు. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు మాత్రం తెచ్చినాడు అనమాట. ఇంకా అమ్మవారిది బియ్యం అయితే ఉంటాయి కదా, ఆ బియ్యము ఇంకా ప్రసాదాలు మాత్రమే తీసుకొని వచ్చినాడు. ఇక్కడ హర్షి పాప అంతా కూడా ఏమేమి తెచ్చినాడని చెక్ చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఏమంటే బియ్యం ఉంటాయి కదా, అయ్యప్ప స్వాములు కొండపైన ఇంకా తెచ్చిన బియ్యం ఉంటాయి కదా, ఈసారి ఏమంటే చాలా ఎక్కువ తెచ్చినాడు అనమాట. మామూలుగా ఎంత బియ్యం అయితే ఉండవు, ఒక 1/2 kg మాత్రమే ఉంటాయి. ఈసారి ఏమంటే చాలా దండిగా తెచ్చినారు. నేను ఇంకా ఆ రోజు ఏమంటే అంత అన్నం చేస్తే నాకు చుట్టుపక్కల ఇండ్లు లేవన్నమాట. నేను ఉండేది బస్ స్టాండ్లో హౌస్ కాబట్టి అంత వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా తీసుకోరని నేను ఏం చేస్తానంటే కొద్దిగా మాత్రమే చేసి ఇంకా కొద్దిగా అంటే ఫ్రైడే అట్లా చేసుకుందాం అన్నట్టుగా పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి టిన్లు అనమాట. చాలా అండి, ఇవే మాకు చాలా మిగిలిపోతాయి. ఎందుకంటే ఇంకా ఎవరికైనా ఇద్దామంటే అందరూ దూరంగా ఉన్నారు. మేము ఎత్తుపోయి ఇచ్చేసరికి 2 months 3 months అయిపోతాయి. అవి అంత లోపల మేమే తినేస్తాము. ఈసారి మామూలుగా ఏమంటే 20-30 టిన్నుల దాకా తెస్తాడు.
ఈసారి ఏమంటే చాలా తక్కువగానే తెచ్చినాడు. అఖండ దీపం చూస్తున్నారు కదా, వెలుగుతూనే ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదాలన్నీ పెట్టి టెంకాయ అయితే కొట్టేసాను. అంటే బెల్లం పువ్వు కూడా వండి పెట్టేసిన తర్వాత మనము అన్నీ కూడా ప్రసాదాలు ఎవరికైనా పంచేడుగా ఉంటే వాళ్ళందరికీ కూడా పంచేయచ్చు. ఇక్కడ సుమారుగా అప్పటికే ఆ రోజే వచ్చేసి 5 ఏమో ఇచ్చేస్తాము, ఇంకా 5 అయితే ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, మేమైతే ఇంకా అమ్మ వాళ్ళు దూరంగా ఉన్నారు, ఇంకా తమ్ముడు వాళ్ళు మొన్నే నా తమ్ముడు కూడా శబరిమలకి వెళ్ళేసి వచ్చినాడు కాబట్టి ఇంకా ఇంతట్లో అయ్యప్ప దీక్ష అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పటికి బెల్లం పువ్వు అనేది చేసి వండి అయితే పెట్టేసినాను దేవుడి ముందర నైవేద్యంగా. ఇంకా బెల్లం పువ్వు ఏమంటే మనం కూడా హ్యాపీగా తినేసేయచ్చు. హర్షపాపు చాలా ఇష్టం అనమాట బెల్లం పువ్వు అనేది. ఇంకా అంతేనండి, చూస్తున్నారు కదా, మా ఆయన ఈ సంవత్సరము 2025లో సంవత్సరంలో అయ్యప్ప దీక్ష అనేది ఇంతట్లో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మా ఆయన ఏమంటే నేను మాల తీసేటప్పుడు నాకు ఒక వీడియో తీసుకొచ్చి ఇవ్వంటే మా ఆయన వీడియో తీసుకురాలేదంటే నేను ఎప్పుడు కూడా మా ఆయన మాల వేసేటప్పుడు తీసేటప్పుడు కూడా నేను వీడియో అనేది తీసి పెట్టుకుంటాను. అక్కడ ఏమంటే పోయినాడంట, గురుస్వామి వచ్చేసి రెడీగా ఉన్నాడు, గబక్కని తీసేసినాడంట. ఫోన్ ఆన్ చేసే లోపల తీసేసినాడు, ఇంకేం చేసేది అనేసి అన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవే అనమాట శబరిమలని ఇంకా తీసుకొచ్చినాడు అనమాట. నేను చెప్పనే లేదనమాట. చెక్కాల వంగలు ఏమంటే నేను మదనపల్లిలోనే నేను మామూలుగా వెళ్ళినప్పుడే అన్నీ ఒక్కొక్క 1/4 కేజీ తెచ్చి పెట్టుకునేస్తాను. నేను చెప్పకనే చేసిన పని అనమాట అది. మా ఆయన అది ఒక ప్యాకెట్ వచ్చి 100 రూపీస్ అంట. అవి ఇంతే వచ్చినాయి. ఇంకేం చెప్తాను చెప్పండి, మా ఆయనకు ఒకటి చెప్తే ఎక్కువ, ఒకటి చెప్తే తక్కువ. ఇంకా అంతేనండి, ఈ సంవత్సరం మా ఆయనది అయ్యప్ప దీక్ష కంప్లీట్ అయితే అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. మీకు కన్నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఓం నమః శివాయ. స్వామి శరణమయ్యప్ప.